టైం బాగాలేనప్పుడు అన్నీ వచ్చి మీద పడుతుంటాయి. అవును, సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి పూర్తిగా కింది స్థాయిలోకి వెళ్ళిపోతుంది. మరోవైపు ఎప్పుడు ఏ క్షణమైన పార్టీకి రాజీనామా ఎంతమంది చేస్తారో చెప్పలేని సిచ్యువేషన్లో ఉంది. గొప్పగా పక్కకున్న నేతలు, మాజీ మంత్రులు, ఎంపీలు సైతం చంద్రబాబు వైఖరికి ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు తెర వెనకాల. ఓవైపు పార్టీ క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నంలో బాబుగారు ఉంటే, మళ్ళీ అధికారంలోకి ఎలా తీసుకురావాలి టీడీపీని అంటూ తెగ వ్యూహాలు పన్నుతున్న చంద్రబాబుకు ఊహించని గట్టి షాకే తగులుతుంది. అవును, ఇంతకీ ఆ షాక్ ఏంటి? ఓటుకు నోటు కేసు. చంద్రబాబు గారి పాత కేసు అయిన ఓటుకు నోటు కేసు ఇప్పుడు మళ్ళీ తెరపైకి సంచలనం అవుతోంది. ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో పాటు మార్కమ్ టైలర్ ఎట్టకేలకు కోర్టు ముందు హాజరై వాంగ్మూల్యాన్ని ఇచ్చేశారు. హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు సమక్షంలో ఈ ఇద్దరు కూడా వాంగ్మూల్యం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు తనతో మాట్లాడింది, ప్రలోభ పెట్టింది కూడా అంతా నిజమేనంటూ స్టీఫెన్సన్ తన వాంగ్మూల్యంలో వివరించారట. ఏసీబీ కోర్టు హాల్లో బ్రీఫ్డ్ మీ ఆడియో టేపును ప్లే చేయగా స్టీఫెన్సన్ దాన్ని ధృవీకరించినట్టుగా తెలుస్తుంది. ఆ ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతు, తన గొంతే అంటూ స్వయంగా కోర్టులో తన వాంగ్మూల్యంలో స్టీఫెన్సన్ పేర్కొన్నారట. తాము చెప్పినట్లు ఓటు వేస్తే గనక తనకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు తనను ప్రలోభ పెట్టినట్టుగా 100% నిజమే అంటూ స్టీఫెన్సన్ కోర్టులో అందరి ముందు తెలిపారు. దాంతోపాటు ఆడియో వీడియో టేప్లను సైతం ఆయన కోర్టు హాల్లో ధృవీకరించారు. ఆనాడు రేవంత్ రెడ్డి ఇంట్లోకి డబ్బులు తీసుకొని వచ్చాక తనకు ఇవ్వబోయిన విజువల్స్ను సైతం కోర్టులో చూపించారు. అది యావత్ ప్రపంచం కూడా ఆనాడే అందరం చూసాం. ఆ విజువల్స్ అన్నీ కూడా, ఆ విజువల్స్ కూడా ఇప్పుడు మరోసారి కోర్టులో ప్లే చేసి మరి దాన్ని ధృవీకరించామని కోరారట. దానికి స్టీఫెన్సన్ అంగీకరించి పూర్తిగా అవన్నీ వాస్తవ కథనాలే అంటూ ఆయన అన్ని వీడియోను, ఆడియో టేపులను ధృవీకరించేశారు. ఆ వీడియోలో ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి, ఉదయ్ సింగ్ ఇద్దరు డబ్బులు తీసుకొని మార్కమ్ టైలర్ ఇంటికి వచ్చినట్టుగా స్టీఫెన్సన్ చెప్పుకొచ్చారు. ఆ ఎపిసోడ్ మొత్తం కూడా మార్కమ్ టైలర్ ఇంట్లోనే జరిగిందట. ముందుగా ఏసీబీ కోర్టులో తన వాంగ్మూల్యాన్ని ఇచ్చిన స్టీఫెన్సన్ యాక్చువల్గా స్టీఫెన్సన్ ఇంట్లోనే ఇదంతా ప్లాన్ చేశారని, కానీ తెలుగుదేశం పార్టీ నేతలు దానికి అంగీకరించలేదట. దీంతో ఇక మార్కమ్ టైలర్ ఇంటికి ఈ ఎపిసోడ్ మొత్తం చేంజ్ చేశారు. దీంట్లో భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్ని ఆధారాలతో ఇద్దరు సాక్షులు కీలక ఆధారాలను కోర్టు ముందుకు పెట్టేశారు. కీలక ఆధారాలు లభించిన నేపథ్యంలో చంద్రబాబుకు ఏ నిమిషానైనా ఏసీబీ కోర్టు నుంచి వ్యతిరేక తీర్పు రావడం ఖాయంగా కనబడుతుంది. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు ఖచ్చితంగా జైలు శిక్ష తప్పదు అనే సూచనలు మాత్రం దీని ద్వారా కనబడుతున్నాయి. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు తనదైన దూకుడుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో ఒక్కసారిగా చంద్రబాబు ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగిస్తుందా అంటే ఇప్పుడు చూస్తుంటే పరిణామాలు అన్నీ అవుననే సమాధానం వస్తుంది. ఇన్ని రోజులు ఓటుకు నోటు కేసు ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు కేసీఆర్కు మేనేజ్ చేశాడని, కేసీఆర్ చంద్రబాబు కేంద్ర ఒప్పందాలతో ఈ కేసు నడుస్తుంది అంటూ ఎన్నో వాదోపవాదనలు వచ్చాయి. అయితే సిబిఐ కోర్టులో జరిగిన ఈ విచారణ అనంతరం ఇప్పుడు సంచలనంగా నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఇచ్చిన వాంగ్మూల్యాన్ని సేకరించిన సిబిఐ కోర్టు తదుపరి విచారణ వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అయితే మరి నెక్స్ట్ సిబిఐ కోర్టు ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది? వాళ్ళు చెప్పిన ఆధారాలు, సాక్షులు అన్నీ జమ చేసుకున్నారు. వాళ్ళు చెబుతున్న వాటిని అన్నిటిని కూడా మరోసారి రికార్డు చేసుకున్నారు. మరి దీనిపై ఇక యాక్షన్కి సిద్ధమంటున్నారా? ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ దీంట్లో చంద్రబాబుకు వ్యతిరేక తీర్పు ఏదైనా వస్తే చంద్రబాబు ఏం చేస్తారు? హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ స్టేలు తెచ్చుకుంటాడా? లేదంటే ఇక స్టేలు కూడా విధించుకోలేనన్ని స్థాయిలో సిబిఐ కోర్టు ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. మొదటికైతే ఆయనను అరెస్టు చేసే ఆస్కారం సిబిఐ కోర్టుకు ఉందనే తెలుస్తుంది. అరెస్టు చేసిన తర్వాత అనంతరం ఆ పరిణామాలు అన్నీ వేరేగా ఉంటాయని కూడా ఇప్పుడు అంతా అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను దుమారం రేపుతుంది. చంద్రబాబును ఎప్పుడెప్పుడు జైలుకు పంపాలి అంటూ అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదురు చూస్తున్న ఈ క్షణంలో అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి ఒకవేళ అది జరిగితే. నిజానికి చంద్రబాబుపై ఇప్పుడు అనేక కేసులు ఉచ్చు బిగించేలా ఉన్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్తో 1,00,000 కోట్లు మింగిన నేపథ్యంలో చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ సర్కార్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పలు కేసులు నిందించారు. ఆ కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు ఎలాగో మేనేజ్ అవుతున్నాడు. ఏ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది అందరికన్నా బాగా చంద్రబాబుకు తెలుసు. ఎలా న్యాయ వ్యవస్థలో తప్పించుకోవచ్చో ఆయన
40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆయన సాధించిన గొప్ప ఘనత అది. న్యాయ వ్యవస్థను ఎలా పడితే అలా వాడుకోవడంలో చంద్రబాబు దిట్ట. ఎంత పెద్దటి కేసు అయినా సరే చంద్రబాబు ఇత్తే తప్పించుకుంటుంటాడు. చాలా సందర్భాల్లో మనం చూసాం చంద్రబాబును ఈగ కూడా వాళ్ళనివ్వలేదు. ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు సిబిఐని అసలు నా రాష్ట్రంలోకి రావాల్సిన అవసరమే లేదంటూ సిబిఐని బహిష్కరించిన బాబు ఇప్పుడు ఏకంగా అదే సిబిఐ కోర్టులో అడ్డంగా బుక్ అయి అరెస్ట్ అవుతే మాత్రం మామూలు సీన్ కాదదే. ఏదేమైనా ఇప్పుడు చాలామంది ఉత్కంఠ రేపుతున్న ఈ ఓటుకున్నట్టు కేసు పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో. తప్పు చేసిన వాడికి ఎప్పటికైనా శిక్ష తప్పదు అనేది మాత్రం వాస్తవ కథనం. చూద్దాం ఏం జరుగుతుందో, కోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందో ముందు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మా కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.